వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉమా ద బ్యాంకింగ్ యాస్పిరెంట్. సో ఈ వీడియో చూడడానికి ఒక రీజన్ వచ్చేసరికి ఒక సిస్టర్ కంటిన్యూస్గా అడుగుతున్నారు. టాపిక్ అనేది కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాత క్వశ్చన్స్ ఎలా చేయాలి, చేయలేకపోతున్నాను అని. సో ఇప్పుడు నేను చూపిస్తాను. సో మీరు అలా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకే, ఐ హోప్ దిస్ విల్ బీ యూస్ఫుల్ టు యూ. సో ఎవరైనా కొత్తగా నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు కూడా తప్పకుండా ఫస్ట్ కాన్సెప్ట్ నేర్చుకోవాలి. పర్సంటేజ్ అంటే 100. మనము ఇప్పుడు సపోజ్ మనం మార్క్స్ 100 మార్క్స్ ఉంటాయి. 10th క్లాస్లో 6 సబ్జెక్ట్స్ ఉంటాయి. సో ప్రతి సబ్జెక్ట్ 100 మార్క్స్కి ఉంటుంది. మనం పర్సంటేజ్ ఎంత ఇస్తాం? మనకు వచ్చే మార్క్స్ డివైడెడ్ బై 600 ఇంటూ 100. ఇది పర్సెంట్ అంటే పర్సెంట్ 100%. ప్లస్ ఏంటంటే 100%. సెంట్ అంటే 100, పర్ అంటే పర్సంటేజ్. ఓకే, 100%. సో ఇక్కడ ఏంటి, మనకు వచ్చిన మార్క్స్ డివైడెడ్ బై టోటల్ ఎంత మార్క్స్కి ఇంటూ 100. ఎందుకు, మనకి పర్సంటేజ్ కావాలి కాబట్టి ఇలా చేస్తాం. సో ఇందులో 2 టైప్స్ ఉంటాయి: ఇంక్రీజ్డ్ పర్సంటేజ్, డిక్రీజ్డ్ పర్సంటేజ్. ఇంక్రీజ్డ్ అనుకో, ఇప్పుడు 20 to 60 ఉందనుకో, ఇది ఇంక్రీజ్ అయింది. డిక్రీజ్డ్ పర్సంటేజ్ అనుకో, 60 to 40 అనుకో, ఇది డిక్రీజ్ అయిపోయింది. 16 నుంచి 40కి అవుతుందంటే డిక్రీజ్డ్ పర్సంటేజ్ కదా. అప్పుడు డిక్రీజ్డ్ అంటే డిఫరెన్స్ డివైడెడ్ బై బిగ్ నెంబర్ ఇంటూ 100. అది ఇంక్రీజ్డ్ పర్సంటేజ్ అంటే డిఫరెన్స్ ఎంత, 40 డివైడెడ్ బై స్మాల్ నెంబర్ ఇంటూ 100. సో ఇలా కొన్ని ఫార్ములాస్ ఉంటాయి. సో ఇంకొక టాపిక్కి నేను ఒక్కొక్క క్వశ్చన్ అలా చెప్తాను. ఇంకోటి వచ్చేసరికి ఒక కంపెనీ స్టార్ట్ చేశారు. ఆ కంపెనీ స్టార్ట్ చేసిన ఫస్ట్ ఇయర్ వచ్చేసరికి 20% ప్రాఫిట్ రావడం జరిగింది. నెక్స్ట్ ఇయర్ 20% లాస్ రావడం జరిగింది. అప్పుడు దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? x + y + x5/100. ఓకే, ఎక్స్ అంటే ఫస్ట్ ఎంత, 20% ప్రాఫిట్ కాబట్టి ఇంక్రీజ్డ్. నెక్స్ట్ ఇయర్ ఎంత, 20% లాస్ అంటే 20 - 20. సో ఇక్కడ మామూలుగా ప్లస్ రావాలి, +y అన్నారు కదా, కానీ మైనస్. మనకి 100 ఎంత, 20% డిక్రీజ్ కాబట్టి -20. ఇక్కడ ఎంత, 100 మీద 20 వచ్చింది కాబట్టి 20 - 20 - 20 × 20/100. సో ఈ రెండు క్యాన్సిల్ అయినా -4% అనేది లాస్ వస్తుంది. లాస్ అండి. ఓకేనా, ఏదైనా మనం 100తో చూస్ చేసుకోవాలి. ఓకే, సెకండ్ థింగ్ వచ్చేసరికి మనకి క్వశ్చన్స్. మనం ఏదైనా ఇప్పుడు ఫస్ట్ టైం నేర్చుకున్నప్పుడు ఒక్కసారిగా అర్థం కావాలంటే ఏ టాపిక్ అర్థం కాదు. సో ఏంటంటే మీరు కాన్సెప్ట్ నేర్చుకున్నప్పుడు ఇలా కొన్ని ఫార్ములాస్ ఉంటాయి. అదంతా అయిపోయిన తర్వాత అంటే కన్వర్షన్స్ కూడా ఉంటాయి. పర్సంటేజెస్, ½ ఇంటూ 100 అంటే ఎంత, 50%. ఇలా కన్వర్షన్స్ ఉంటాయి. డెసిమల్ టు పర్సంటేజ్ కన్వర్షన్, పర్సంటేజ్ టు డెసిమల్ కన్వర్షన్, ఇవన్నీ కూడా స్టార్టింగ్ నేర్చుకుంటారు కాబట్టి క్షుణ్ణంగా నేర్చుకోగలిగితే ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్. ఇంకొకటి వచ్చేసరికి క్వశ్చన్స్ చేసేటప్పుడు ఫస్ట్ క్వశ్చన్స్ ఎలా చెప్తున్నారు అనేది ఒకసారి మీరు వినండి. ఒక్కసారిగా కాన్సెప్ట్ ఇన్ని క్వశ్చన్స్లోకి రావాలంటే కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు, అందరూ కాదు. సో అప్పుడేం చేస్తారంటే మీరు ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, కాన్సెప్ట్ అయిపోయింది, క్వశ్చన్స్ ఎలా చేయాలి ఏంటనేది నేను ఒక క్వశ్చన్ అనేది ఎగ్జాంపుల్ చెప్తాను, ఒకసారి చూడండి. ఓకేనా, ఏం తీసుకుందాం క్వశ్చన్? సరే, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక మదర్ షాప్కి వెళ్ళి తన చిల్డ్రన్ కోసం, తన కిడ్ కోసం తన స్కూల్కి వెళ్ళి, బాబు అనుకోండి. ఏ మదర్ వెంట్ టు ద షాప్ అని చెప్తాను. ఒక మదర్ షాప్కి వెళ్ళిందండి. సో షాప్కి వెళ్ళేసి తన దగ్గర ఉన్నటువంటి అమౌంట్లో 15% పెన్స్ మీద, 20% బుక్స్ మీద, 10% షార్ప్నర్స్ అండ్ ఎరేజర్స్ మీద ఇన్వెస్ట్ చేయడం జరిగింది. సో ఆమె దగ్గర ఇవన్నీ స్పెండ్ చేయగా సేవింగ్స్ వచ్చేసరికి 2,20,000 అనేది ఉండడం జరిగింది. మరి అసలు ఫస్ట్ మనం ఆమె షాప్ చేయకముందు ఎంత ఉంది? షాప్ చేయకముందు అంటే క్యాపిటల్ ఎంత ఉంది తెలుసుకోవాలి. సో ఈ క్వశ్చన్ని 2 టైప్స్గా చేయొచ్చు. ఆ 2 టైప్స్ ఎలా చేయాలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఫస్ట్ వన్ వచ్చేసరికి మనం ఏదైనా 100తో తీసుకుంటాం కాబట్టి ఇప్పుడు 15 + 20 + 10 అంటే ఎంత వస్తుంది? 45 వస్తుంది, అంతేగా. 100 - 45 అంటే ఎంత? x × 55/100 = ఎంత మిగిలింది అనేది రాసుకోవాలి. 2,20,000. ఇదేంటి, ఆమె ఖర్చు పెట్టింది, ఎంత మిగిలింది, ఇదేంత, ఇది టోటల్. ఓకేనా, ఇప్పుడు 55 4 టైమ్స్ అనుకో, మామూలుగా 54 టైమ్స్ అనుకో 20,000 వస్తుంది. 5 × 4 అంటే 20 అండి. అది 55 × 4 అంటే ఎంత? 220 వస్తుంది. అప్పుడు 000. అంటే ఆ క్యాపిటల్ ఎంత? 4 lakhs.
ఓకే, ఇలా చేయొచ్చు. ఇదనుకో సింప్లెస్ట్ వే. ఓకే, సో ఈ ప్రాబ్లం చేయకుండా ఎలా చేయాలి అనేది చెప్తాను, ఒకసారి వినండి. సో ఇలా చేస్తే ఇలా వచ్చింది కదా, మామూలుగా ఇతను స్పెండ్ చేసినవి ఇవి మిగిలినవి. ఓకేనా, ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్ ఈజ్ ఈక్వల్ టు సేవింగ్స్. ఎంత ఉందో తెలుసు, ఎంత లేదో తెలియదు, కానీ ఎక్స్పెండిచర్ ఎంత పర్సంటేజ్ అనేది తెలుసు మనకి. సో మనము ఇన్కమ్ని 100 అనుకున్నాం అనుకో, ఎంత స్పెండ్ చేసింది 45%, అంటే మిగతాది ఎంత 55 ఉంటుంది. ఇప్పుడు మనకి సేవింగ్స్ ఎంత ఉంది, 2,20,000 ఉంది. ఈజీగా వినండి. ఓకే, అంటే 45 స్పెండ్ చేసింది కాబట్టి 55 ఈక్వల్ టు ఇది అవుతుంది. మరి 100 అంటే ఎంత అవుతుంది, సో ఈజీగా వస్తుంది. మనం ప్రాబ్లం మొత్తం చేయాల్సిన అవసరం లేదు, అంటే 4 lakhs వస్తుంది. ఓకే, సో సిస్టర్ ఇలా అయితే క్వశ్చన్ అనేది చేయాలి. సో ఫస్ట్ మీరు కాన్సెప్ట్ నేర్చుకోండి, నేర్చుకున్న తర్వాత ప్రాక్టీస్ చేయండి. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చేయంగా మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకే, సో ఎవరు టెన్షన్ పడొద్దు. బిగినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మ్యాక్సిమం స్టార్ట్ చేసేసేయండి. ఇప్పటికి ఆల్రెడీ స్టార్ట్ చేశారని అనుకుంటున్నాను. ఇన్ఫర్మేషన్ నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. ఓకేనా, ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.